చూడండి, మనము దేవుడు మంచివాడు అని ఏదైతే మనం చెప్పగలుగుతున్నామో, యెహోవాను స్తుతించండి. ఆయన ప్రేమించే బిడ్డలు ప్రతి సమయంలో కూడాను ప్రభువును స్తుతిస్తారు. మొదట ఆయనని ప్రేమిస్తున్నాను చెప్పుకుంటే యెహోవా మందిరములో చేరబడి ఆయన స్తుతిస్తారు. రెండవదిగా యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అన్నాడు. ఆయన యుగాలు ఉండేది దేవుని కృప. ఆయన దయాళుడు, మంచివాడు. ఆయన మంచివాడై ఉండి మనలో ఏది ఆశిస్తున్నాడంటే మనము కూడా ఒక మంచి బిడ్డలుగా కావాలని ప్రభువు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్లో ఉంటున్న బిడ్డలు, ఈ స్థలంలో ఉంటున్న బిడ్డలు కూడా సంవత్సరం వెంబడి సంవత్సరం వెళ్ళిపోతుంది. దేవుడు మంచివాడని చెప్పుకుంటున్నాం. అయితే దేవుని మాట అయిన బిడ్డలకు తిరిగి నీవు ప్రతిస్పందన కావాలని ప్రభువు మనల్ని ఆశిస్తున్నాడు. ప్రతిస్పందన అంటే ఆయన మాట వినాలి. ఆయన ఏది చెబుతున్నాడో